ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ గంజాయి విచ్చలవిడి మద్యం సరఫరాకు జగన్ ప్రభుత్వం తెరలేపిందని ఆరోపించారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి ఉమామహేశ్వర్ నాయుడు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని ఎన్టీఆర్ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ నేతలే ఈ వ్యాపారాలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా గంజాయితో పాటు వివిధ రకాల మత్తు పదార్థాలు పట్టుబడుతున్నాయన్నారు. ప్రభుత్వం కేవలం అక్రమ సంపాదనపై దృష్టి సారించి యువతను పడదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. పార్టీకి సంబంధించిన నాయకులు అధికారంలో ఉన్నటువంటి పెద్దలు చేయడం చాలా దురదృష్టకరం. దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ పట్టుబడినా కూడా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాయి. అంటే దేశవ్యాప్తంగా పట్టుబడినటువంటి గంజాయి డ్రగ్స్ దానిలో 26% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండడం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సిగ్గు చేయటని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను పెడదారిని పట్టించే దాంట్లో ప్రభుత్వం భాగస్వామ్యం వహిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా సంస్థల ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను బాగు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అదే విధంగా హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో కొండపైన కూడా ఈ రోజు గంజాయి స్వాధీనం చేసుకున్నారంటే ఎంత అపవిత్రంగా చేస్తున్నారనేది అందరూ ఆలోచించాలని సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాను.